హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి 13 నుంచి 15 సంవత్సరాల పాపకి యూనిఫామ్ కోట్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఒకే వీడియోలో చూపించబోతున్నానండి. ఒకేసారి 2 కోట్లను కట్ చేస్తాను. ఒక కోట్ను వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియోలోనే చూపిస్తానండి. చూసేయండి ఒకసారి. ఇవి వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అనమాట. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి, క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉందండి. ఇక్కడ చూడండి, కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాసేస్తాను. ఇప్పుడు మార్క్ చేసుకునేది కింద ఫోల్డింగ్ కోసం అండి, అంటే పట్టీకి ఫోల్డ్ చేసుకోవాలి కదా కింద వైపున, దానికి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, కోట్ పొడవు వచ్చేసి 20 ఇంచెస్ అనమాట. అదే 20 ఇంచెస్ని ఇక్కడ కూడా ఇటువైపున కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. ప్లస్ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, అందుకోసం ఒక ½ ఇంచ్ అండి. ఈ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ రాసేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 7.5 అండి. ఓకేనండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 మార్క్ చేసుకున్నాను. చంకడౌన్ వచ్చేసి ఒక 7 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. అదే 7 ఇంచెస్ ఇటువైపుని కూడా మార్క్ చేసుకున్నాను. కింద వైపుని కూడా ఒక 7.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాసేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒక లైన్ రాసేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, చంక వైపున వచ్చేసి 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి ఒక 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. ప్లస్ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా చంక వైపున రౌండ్ షేప్ ఇచ్చేసాను అనమాట. ఓకేనండి. దీనికి వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి కూడాను 12 ఇంచెస్ అనమాట. అదే 12 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్కేల్తో ఒక లైన్ రాసేసేస్తున్నాను. అంటే మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక ½ ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. అంటే పైనుంచి వచ్చేసి ఒక 7.5 ఇంచుకి అండి, 7.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా షేప్ ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే నడుము దగ్గర వచ్చేసి కరువు షేప్ తిరగడం కోసం ఈ విధంగా షేప్ ఇచ్చేసామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 ఇంచెస్ అనమాట. మనకి కుట్టు పడడానికి ఇక్కడ కదా కుట్టు పడుతుంది. మనం ఖర్చు వచ్చేసి ఒక 2 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాం అనమాట. అందుకోసం ఈ విధంగా మొత్తం మార్క్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గరే కుట్టు పడుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నానండి. ఇది వచ్చేసి 2 ఒకేసారి కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ డౌన్ పెట్టుకున్నాం కదా నెక్ డీప్. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసామన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ కాబట్టి మనము షోల్డర్ వైపున ఒక ½ ఇంచ్ డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసేసుకోవాలండి. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. ఈ నెక్ను షోల్డరు మొత్తం కూడా కట్ చేసేస్తాను. చూడండి, కింద వైపున వచ్చేసి ఒక ½ ఇంచ్ క్రాస్ తీయాలండి. ఇవన్నీ కూడా గమనించండి, చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. నిదానంగానే చూపిస్తున్నాను. చూడండి, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా మొత్తం కట్ చేసేస్తాము. ఇది కోట్ మోడల్ కోటు కాబట్టి మనం వచ్చేసి ఫ్రంట్ వైపునే చంక వైపున ఏ లోతు తీయమండి, అవసరం లేదు. కావాల్సి ఉంటే తీసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదనమాట. చూడండి, ఇక్కడ కింద వైపున ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. ప్లస్ ఒక ½ ఇంచ్ ఇప్పుడే కట్ చేశాను. చూడండి, ఇప్పుడు నేను మార్క్ చేసి చూపిస్తాను. అంటే కింద వైపున వచ్చేసి కుట్టు పడుతుంది కదా, అక్కడి నుంచి వచ్చేసి ఒక ½ ఇంచ్ వచ్చేసి ఆ విధంగా క్రాస్ తీయాలండి. చూడండి, ఇంకొంచెం ఎక్సెస్ ఉంది కాబట్టి ఈ విధంగా నేను సెట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం ఎంత ఫోల్డ్ చేయాలనేది ఈ స్కేల్తో డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి ఇదంతా ఫోల్డింగ్ అనమాట. ఇదంతా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్దండి. ఓకేనా. కింద వైపున వచ్చేసి ఖచ్చితంగా ఒక ½ ఇంచు క్రాస్ తీయడం అయితే మర్చిపోకండి, లేకపోతే అది కొంచెం కిందకి జారినట్టు ఉంటుంది అనమాట సైడ్ కుట్టు. అందుకోసం పర్టికులర్గా చెప్తున్నానండి. ఇవి చిన్న చిన్న పాయింట్స్. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా కట్ చేయడం. ఇక్కడ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే కుట్టుకునేటప్పుడు మనకి మార్కింగ్ కింద పడుతుంది కాబట్టి మిగతా వైపు కూడాను ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి, అందుకోసమనండి. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి కింద వైపున ఎంత క్లాత్ ఫోల్డ్ చేయాలనేది ఇక్కడ అంతా కూడా ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు చంక వైపున కూడాను మళ్ళీ ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాను. రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను, కానీ మళ్ళీ ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కూడా చూడండి, ఓపెన్స్ వచ్చేసి నా వైపు పెడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటి కట్ చేస్తాను, దాని తర్వాత ఇంకోటి కట్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి 2 బ్యాక్ పార్ట్లు కదా, అట్లాగే మనకి 2 ఫ్రంట్ పార్ట్లు కావాలన్నమాట. చూడండి, ఓపెన్స్ వచ్చేసి నా వైపు పెడుతున్నాను. ఫస్ట్ ఒకటి కట్ చేసి తర్వాత ఇంకోటి చూపిస్తాను. గమనిస్తూ ఉండండి ఏ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఇది స్ట్రైట్గానే ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నాను. చూడండి, ఓపెన్స్ వచ్చేసి అంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ వచ్చేసి నా వైపుని పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఇంచెస్కి ఓపెన్స్ పార్ట్ వైపు వచ్చేసి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ 2 ఇంచెస్ దేనికి, ఫ్రంట్ వైపున వచ్చేసి పట్టీ కోసమనండి. చూడండి, ఇది వచ్చేసి ఈ పట్టీని ఫోల్డ్ చేసి కుట్టేస్తాం అనమాట. అందుకోసం ఒక 2 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా. చూడండి, ఈ విధంగా పైనుంచి కింద వరకు కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా ప్లేస్ చేయడమేనండి. ఈ 2 ఇంచులు వదిలిపెట్టేసి మనం ప్లేస్ చేయాలండి. ఈ 2 ఇంచులు అనేది ఫోల్డ్ చేసేస్తాం కాబట్టి 2 ఇంచుల తర్వాతే మనం ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి
ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేయడమేనండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేయడం అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని కట్ చేయడమేనండి. చూడండి, మీకు అర్థమవడం కోసమే నేను చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తున్నానండి. చూడండి, మొత్తం అవుట్లైన్ కింద పట్టీకి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్కి కూడా అట్లే వస్తుంది అనమాట. అట్లాగే మార్క్ చేసేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్నట్టు ఇప్పుడు వచ్చేసి కట్ చేసేస్తున్నా. చూడండి, ఇంకా ఫ్రంట్ వైపున వచ్చేసి చంక వైపున నేను ఏ విధమైన లోతు తీయట్లేదండి. వీటికైతే అవసరం లేదు. ఒకవేళ ఒక పావించి తీసినా ప్రాబ్లం ఏమీ లేదు, కానీ నేను తీయట్లేదు, అందుకని మీకు పర్టికులర్గా చెప్తున్నాను. చూడండి, మొత్తం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను మార్క్ చేసుకున్నట్టుగా. ఇంకా ఇక్కడ నుంచి గమనిస్తూ ఉండండి. ఇక్కడ నుంచి మెయిన్ అనమాట ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. అంటే మీరు గమనిస్తూ ఉంటే మీకు చాలా సింపుల్గా అర్థమైపోద్ది అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా చాలా అంటే చాలా సింపుల్గా అనిపిస్తుందండి. చూడండి, నెక్ వైపున కూడా మార్క్ చేసేసుకున్నాను, చంక వైపున కూడా మార్క్ చేసేసుకున్నానండి. చూడండి, ఇది చంక వైపున. ఇక్కడ వచ్చేసి కింద వైపున ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్తో పని లేదు, పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసుకున్నానండి. 7 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు, 7.5 వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లం లేదండి. ఇక్కడ నుంచి ఈ విధంగా వీ నెక్కే కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేసి ఒక చిన్న కరువు తిప్పుతాను. చూడండి, ఓకేనా. ఫుల్ వీ కాదు, అట్లాగని రౌండ్ షేప్ కాదండి. ఈ విధంగా చిన్న రౌండ్ ఇచ్చాను అనమాట, షేప్ ఇచ్చాను అనమాట. ఓకేనా. చూడండి, ఇంతవరకు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ నెక్ కటింగ్ అయిపోయింది కదా మార్కింగు. ఇక్కడ చూడండి, కింద వైపున వచ్చేసి పట్టీకి కింద పట్టీ ఉంది కదా, దాన్ని వదిలేసి చూడండి, ఇదంతా పట్టీ ఫోల్డింగ్ కోసం అన్నట్టు మార్క్ చేసింది కింద వైపున. అదంతా విడిచిపెట్టేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి, పైకి వచ్చేసి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలండి. ఓకేనండి. మనకు వచ్చేసి ఫ్రంట్ వైపున కింద షేప్ ఉంటుంది కదండి, ఆ స్లిట్ లాగా వస్తుంది కదా, అందుకోసం అన్నమాట ఇది వచ్చేసి. చూడండి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేసేసాను. ఇది అయిపోయింది కదా. ఇక్కడ క్రాస్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. అంటే ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేసి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లా ఎందుకు స్ట్రైట్గా కట్ చేయకుండా క్రాస్గా కట్ చేసాము అనేది స్టిచ్చింగ్ వీడియో చూస్తే, ఇప్పుడు స్టిచ్ చేయడం చూస్తారు కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా కింద వైపున కూడా ఈ విధంగా క్రాస్గా కట్ చేశాను అనమాట. చూడండి, ఇంకొచ్చేసి ఇక్కడ చంక దగ్గర గుర్తు పెట్టుకుంటున్నాను, ఈ విధంగా ఘాటు పెట్టుకుంటున్నాను. సేమ్ కింద వైపున కూడా చూడండి, ఇక్కడ కూడా ఈ విధంగా ఘాటు పెట్టేసుకుంటున్నానండి. సేమ్ దీని ఆధారంగానే ఇంకొక ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇంకా దానికి వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేయడమేనండి. ఆల్రెడీ ఒక ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి ఇంకో ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తున్నాను. చూడండి, దీని కటింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది వచ్చేసి 13 నుంచి 15 ఇయర్స్ పాపకి ఎవరికైనా సెట్ అవుతుందండి, ఇవే మెజర్మెంట్స్ తోటి. చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా ఇంకో పార్ట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. చూడండి, ఇవి వచ్చేసి 2 బ్యాక్ పార్ట్లు ఈ విధంగా సపరేట్ చేసేసాను. చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఒక కోట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, అది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చూడండి, పైనుంచి ఒక కుట్టు వేయడమేనండి. చూడండి, మనము క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ వైపున పట్టీ కుట్టుకోవడానికి, కింద వైపున పట్టీ కుట్టుకోవడానికి ముందే ఎక్స్ట్రా క్లాత్ని మార్క్ చేసేసుకొని కట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ అంతటి కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టున్నాం కదా. ఇక్కడ క్రాస్గా ఎందుకు అంటే ఇక్కడ కొంచెం ఎక్సెస్ వస్తుందండి, అది ఇప్పుడు కట్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా. మనం కరెక్ట్గా కట్ చేస్తే ఆ ఎక్సెస్ రాదండి, ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది. ఒకసారి మీకు కట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే కూడాను. మీరు ఒకసారి ట్రై చేయండి. కింద వైపున కూడా ఎంత క్లాత్ అయితే మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నామో ఫోల్డింగ్ కోసం, ఆ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టేసేస్తున్నానండి. చూడండి, ఇక్కడున్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా కట్ చేసేసాను అనమాట. ఇది అయిపోయింది కదా. ఇది వచ్చేసి ఒక స్ట్రైట్ పీస్ అండి. ఈ విధంగా ప్లేస్ చేసి పై వైపున పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ అనమాట. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసాను కదా. ఇప్పుడు చూడండి, ఇది ఫోల్డ్ చేసేసి మళ్ళీ పైనుంచి ఒక అనక కుట్టు వేసేస్తాను. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, కొంచెం లైఫ్ కూడా వస్తాయండి. ఈ విధంగా ఇన్ని కుట్లు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసేసి ఇటువైపున ఉన్నాయి ఈ ఎక్సెస్ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనక కుట్టు వేసేయడమేనండి. చూడండి, ఫోల్డ్ చేసాం కదా,
అక్కడ దాని మీద ఒక కుట్టు రబ్ ఇచ్చేసి స్టార్టింగ్ కుట్టుకుంటూ రావడమే. చివరి వైపున వచ్చేసి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, లోపలికి అది ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా ఒక కుట్టు కంప్లీట్ అయిపోయింది కదా. ఓకేనా, ఒక పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా ఇదే విధంగా ఇంకొకటి కూడా ఇక్కడన్నా ఎంతైతే విడిచిపెట్టుకున్నామో 2 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఓకేనండి. ఇక్కడ వచ్చేసి మనం బటన్స్ కానివ్వండి, లేదంటే ఉక్సులు కుట్టుకోవాలంటే ఉక్సులైనా కుట్టుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి బటన్స్ అడిగారండి. చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి ఒకవైపున కుట్టేసాం కదా, కింద వైపున ఉన్న ఈ క్లాత్ని కూడాను ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవడమే. మనం ఎంత ఖర్చు అయితే విడిచిపెట్టామో కింద వైపున కానీ ఫ్రంట్ వైపున, కాబట్టి ఫ్రంట్ వైపున అంత ఫోల్డ్ చేసి తీరాలండి. ఓకేనండి, మనం ఎంత ఖర్చు విడిచిపెట్టుకుంటామో అంత ఫోల్డ్ చేయాలన్నమాట. కింద వైపున కూడా నా పట్టీకి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. చూడండి ఇక్కడ ఉన్నాయి ఈ రెండు కూడాను ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తున్నానండి. ఇటువైపున కూడాను మళ్ళీ స్ట్రైట్ పీస్ తీసేసుకొని చూడండి ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని ఫస్ట్ ఒక పాదం గ్యాప్తో ఒక కుట్టు కుట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి పైనుంచి ఒక అనా కుట్టు వేసుకుంటూ రావడమే. చూడండి నీట్ ఫినిషింగ్తోనే వస్తుందండి. నేను వచ్చేసి నీట్ ఫినిషింగ్ ఓకేనా, కటింగ్ స్టిచ్చింగ్తో పాటు ఫినిషింగ్ ఏ విధంగా నీట్గా ఉండాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ చివరి వైపున ఈ క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి లోపలికి ఫోల్డ్ చేసిన క్లాత్ వచ్చేసి ఓపెన్గా ఉంటుంది కదా, అది వచ్చేసి బయటకు కనిపించకుండా ఫోల్డ్ చేయండి. ఓకేనండి, ఈ విధంగా చివరి వైపున ఇంకో వైపున ఉన్న క్లాత్ని కూడాను ఎక్సెస్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో వైపున కూడా రబ్ ఇచ్చేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి రెండు ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి వచ్చేసి గమనించండి, ఈ విధంగా ఒకసారి సరి చూసుకోవాలన్నమాట. అంటే మన కింద వైపున పాదం గ్యాప్ తోటి కొంచెం ఎక్సెస్ ఏమన్నా పాదం గ్యాప్ అంటే ఎక్కువ కుట్టామో ఏమో తెలియదు కదండి. అందుకని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనం నెక్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు రావచ్చు కదా, అందుకోసం ఒకసారి సరి చూసుకొని ఏమైనా ఎక్సెస్ ఉంటే రెండు ఈక్వల్గా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రావన్నమాట నెక్ వైపున. అందుకనండి కుట్టేస్తాం కదా అనేసి చెక్ చేసుకోవాల్సిన పాయింట్. ఏదో కుట్టామంటే కుట్టామన్నట్టు కాదండి. ఇక్కడ మీకు చూపించింది ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్కి నేను మార్క్ చేసుకున్నది మీకు చూపించలేదండి. కింద వైపున పట్టీకి విడిచిపెట్టాం కదా, దానికంటే పై వైపుకి ఒక 2 ఇంచెస్, అక్కడి నుంచి పైకి వచ్చేసి ఒక 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రెండు వైపులా డాట్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఏంటి బ్యాక్ వైపున మాత్రమే అండి, ఫ్రంట్ వైపున కాదు. చూడండి ఒక వైపున స్టిచ్ చేశాను కదా, 2 కుట్లు వేసేసాను డాట్స్కి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా డాట్స్ని స్టిచ్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమే. స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి సన్నగా రావాలండి. మిడిల్కి వచ్చేసి ఒక పాదం గ్యాప్ ఉండాలన్నమాట. స్టార్టింగే పాదం గ్యాప్తో కుట్టామనుకోండి అప్పుడు లుక్ బాగోదండి. ఓకేనా, కింద వైపున మనము పట్టి కుట్టుకోవడానికి ఎంతైతే ఎక్సెస్ వదిలిపెట్టుకున్నామో ఆ ఎక్సెస్ పార్ట్ అంతా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి నీట్ ఫినిషింగ్ వస్తుందా లేదా చూడండి. మీకు అర్థమవడం కోసమే నేను చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తున్నానండి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. చూడండి ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేద్దామండి. చూడండి రెండు ఫ్రంట్ పార్ట్లు తీసుకొచ్చి బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి ఈ విధంగా ప్లేస్ చేసేసి ఒక 1/2 ఇంచ్ షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఎంత ఖర్చు విడిచిపెట్టుకున్నామో 1/2 ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ని వచ్చేసి ఇక్కడ వచ్చేసి 2 కుట్లు వేసేస్తున్నాం. ఖచ్చితంగా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టే కుట్టాలండి. ఒక వైపున వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ ఒక 2 కుట్లు వేయడమేనండి. షోల్డర్స్ జాయిన్ చేసేయడమే. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ ఇంకో కుట్టు కుట్టేయడమే. ఒకటి అయిపోయింది కదా, ఇంకో కుట్టు కుట్టేస్తున్నానండి. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదండి. ఇప్పుడు వచ్చేసి చంకకు వచ్చేసి రౌండ్ షేప్ ఉంది కాబట్టి ఉంది కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ క్రాస్ పీస్ తీసుకుంటున్నామండి. ఓకేనండి, ఈ విధంగా పై వైపుని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇది 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి.
ఓకేనా, చూడండి నిదానంగా గమనించండి, నిదానంగానే చూపిస్తున్నా. ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుని చూసేటట్టు ఫోల్డ్ చేయాలండి. ఓకేనా, ఆ ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి రావాలన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా మొత్తం పై వైపుని పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసేయాలండి. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్ అనమాట. యూనిఫామ్ కోట్ స్టిచ్ చేయడం, కట్ చేయడం అయితేనేమి, స్టిచ్ చేయడం అయితేనేమి ఈ విధంగా పై వైపుని పెట్టేసి కుట్టిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేస్తున్నానండి. చూడండి మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసి ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాననేది చూడండి. ఇప్పుడు ఇంతవరకు క్లియర్ కదా. ఇక్కడి నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నా. ఫోల్డ్ చేసేసి ఫస్ట్ పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నానండి. అనకుట్టు వేసిన తర్వాత మళ్ళీ అది లోపలికి ఫోల్డ్ చేసి కుడతాను. చూడండి ఈ విధంగా నిదానంగా పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావడం. ఇక్కడ మనము ఈవెన్గా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనం లోపలికి ఎంత పట్టి ఫోల్డ్ చేస్తాము, ఎంత పట్టి ఫోల్డ్ చేసి కుడతాము అనేది ఇప్పుడు మన చేతుల్లో ఉంటుంది అనమాట. అంటే ఈవెన్గా రావడం కోసం ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే, పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమేనండి. అంటే బ్లౌజులకైనా కూడాను మెడపట్టిని వేసే విధానం ఇదేనండి. చాలా ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, ఈవెన్గా వస్తుందండి. రెండు వైపులో ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసాం కదా. ఇప్పుడు చూడండి లోపల వైపున వచ్చేసి కొంత క్లాత్ వచ్చేసి ఎక్సెస్ ఉంటుందండి, అదంతా కూడా కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకోకుండా ఫోల్డ్ చేసామనుకోండి ఈ ఎక్సెస్ క్లాత్ అంతా బయటకు కనిపిస్తుందండి. అందుకోసం కట్ చేసేయాలన్నమాట. అది కూడా కుట్టు చివరి వరకు కట్ చేయకూడదండి, కొంచెం కుట్టుకు దగ్గరగా ఉండాలి, కానీ కుట్టు చివరి వరకు అయితే కట్ చేయకూడదు. ఓకేనండి, ఈ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తాను. కట్ చేసేస్తాను కదా. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా ఫోల్డ్ చేస్తానో చూడండి. ఇప్పుడు పట్టీ కుట్టుకున్నాం కదా, ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసేయడమే. చూడండి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా కుట్టడం వల్ల ఫినిషింగ్ లుక్ బాగుంటుందండి. చూడండి ఓకేనండి. ఈ విధంగా ఇది పావించి పట్టీ అనమాట. పావించి పట్టీని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. చూడండి ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడాను చంకకు వచ్చేసి క్రాస్ పీసులతోటి పట్టి స్టిచ్ చేయడమేనండి. చూస్తారు కదా ఫినిషింగ్ ఎంత బాగుందో. చూడండి ఇప్పుడు ఇంకో వైపున వచ్చేసి సేమ్ అదే విధంగా ఓ వైపున ఏ విధంగా స్టిచ్ చేసామో దీనికి కూడా అదే విధంగా పై వైపున ప్లేస్ చేసి చూడండి పాదం గ్యాప్ తోటి ఫస్ట్ స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ సైడ్ చూసేటట్టు ప్లేస్ చేసుకోవాలండి. బ్యాక్ వైపుకి మళ్ళీ ఇచ్చాలన్నమాట షోల్డర్ వైపున ఉన్న ఖర్చుని. షోల్డర్స్ జాయిన్ చేసాం కదా ఆ ఖర్చు గురించి అండి చెప్పేది. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది వచ్చేసి రౌండ్ పార్ట్ కాబట్టి మనము క్రాస్ పీస్ తీసుకున్నామండి. రెండు వైపులా చంకకు వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నాం అనమాట. చివరి వైపున ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసుకొని మొత్తం ఘాట్లు పెట్టుకుంటూ రావడమేనండి. ఈ ఘాట్లు పెట్టకపోతే మనకి పర్ఫెక్ట్గా తిరగదండి. పర్ఫెక్ట్ మనకి చంక రౌండ్ ఏ షేప్లో ఉందో అంత మంచి రౌండ్ తిరగదనమాట. అందుకనేసి ఖచ్చితంగా రౌండ్ నెక్ అంటే ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలన్నమాట. ఓకేనా, స్ట్రైట్ పార్ట్కి పెట్టకపోయినా పర్లేదు, కానీ రౌండ్ పార్ట్కి అయితే ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి. సేమ్ అదేవిధంగా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒకవైపున స్టిచ్ చేసాం కదా అదేవిధంగా ఇంకో వైపున కూడా పావించి వెళ్ళతో మనం పట్టీ వేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ ఈవెన్గా ఉండేటట్టు సర్దుకుంటూ రావాలి. పావించి వెడల్పుతోటి క్లాత్ని చూడండి, పావించి వెడల్పుతోటి క్లాత్ మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి అంత క్లాత్ని ఫోల్డ్ చేసుకుని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమే. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను ఈ విధంగా కట్ చేయడమే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కుట్టు చివరి వరకు కట్ చేయకూడదు, కుట్టుకి దగ్గరగా ఉండాలి. అట్లాగని కుట్టు చివరి వరకు కట్ చేయకూడదు, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, తెలిసిందే కదా. ఈ క్లాత్ని ఇట్లాగే ఉంచేసి ఎక్సెస్ క్లాత్ని ఫోల్డ్ చేసామనుకోండి ఈ క్లాత్ అంతా బయటికి కనిపిస్తుందండి. అందుకోసమే కట్ చేసేస్తామన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ చివరి వైపునే ఈ క్లాత్ని ఎక్సెస్ని కూడా కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, నేను చెప్పడంతో పాటును మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు చాలా నీట్గా అర్థమవుతుందండి. చెప్పేదానికంటే కూడా చూస్తూ ఉంటే ఇంకా అర్థమవుతుంది అనమాట. ఓకేనా,
చూడండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనండి, చూడండి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అండి. 1 ఇంచ్ వెడల్పుతోటి ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఒకవైపున ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇది దేనికంటే నెక్కండి, నెక్కి వచ్చేసి పట్టీ కోసం అనమాట. అందుకనేసి ఒక 1/2 ఇంచు ఒకవైపున వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వి షేప్, బ్యాక్ వచ్చేసి రౌండ్ షేప్ కదండి. ఏ విధంగా స్టిచ్ చేస్తాను మెడపట్టి అనేది చూస్తూ ఉండండి. నెక్కి వచ్చేసి పట్టి ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూడండి. ఒకవైపున వచ్చేసి 1/2 ఇంచు ఫోల్డ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది గమనించండి. చాలా సింపుల్ అనమాట. ఒకవైపున వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి వి షేప్, బ్యాక్ వచ్చేసి రౌండ్ వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మీకు తెలిసిపోద్దండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇక్కడ చూడండి 1/2 ఇంచు కుట్టు ఫోల్డ్ చేస్తాం కదా, అది వచ్చేసి నా వైపుకండి, నా వైపుకు ఉండాలి. ఫోల్డ్ చేయకుండా కుట్టుకు నార్మల్గా ఉంది కదా, ఆ క్లాత్ని వచ్చేసి ఇప్పుడు పై వైపున పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి, ఈ విధంగా చూడండి. షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ సైడ్కి చూసేటట్టు ఫోల్డ్ చేయాలి. ఇంకా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కాబట్టి ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి ఈ విధంగా ఫ్రిల్స్ పెడుతున్నానండి. చూడండి ఒక 2 ఫ్రిల్స్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఓకేనా, ఒక ఫ్రిల్ పెట్టేశాను, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ ఇంకొక ఫ్రిల్ పెట్టేస్తున్నానండి. చూడండి బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేస్తే మనకు రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా రాదండి. అందుకనేసి అక్కడక్కడ ఒక 2 ఫ్రిల్స్ ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడాను ఒక 2 ఫ్రిల్స్ ఇచ్చేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టడం వల్ల రౌండ్ షేప్ మనకు పర్ఫెక్ట్గా తిరుగుద్ది. అంతే అండి, చాలా సింపుల్. దీని వరకు అయితే కుట్టుకోవడం. ఇక్కడ షోల్డర్ వైపున ఖర్చు బ్యాక్ సైడ్కి చూసేటట్టు మళ్ళీ చేసుకొని ఇంకా ఫ్రంట్ వచ్చేసి స్ట్రైట్ పార్టే కాబట్టి అక్కడేం ఫ్రిల్స్ పెట్టబడలేదు. నార్మల్గా పై వైపున పెట్టేసుకొని పాదం గ్యాప్తో కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. చూడండి ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమే. ఓకేనా, స్ట్రైట్ పార్ట్కి ఘాట్లు పెట్టకపోయినా పర్లేదు, కానీ రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలండి. అట్లా కానీ స్ట్రైట్ పార్ట్కి ఘాట్లు పెడితే ఏమైనా ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఘాట్లు పెట్టేయచ్చండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. చూడండి ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు కుట్టిన ఈ పట్టీ క్లాత్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అన్న కుట్టు వేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక అన్న కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా కుట్టడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, మనకి ఈ క్లాత్ కూడా కొంచెం లైఫ్ వస్తుందండి. ఇది కుట్టామన్నట్టుగా లోపల ఫోల్డ్ చేసి కుట్టేయడం కాదు. ఈ విధంగా కుట్టడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, లైఫ్ కూడా రావాలి కదా మనకి. మన దగ్గర కుట్టించుకుంటే మళ్ళీ రావాలన్నమాట. ఓకే, మీ దగ్గర ఫినిషింగ్ బాగుంటుందండి, చాలా బాగా కుడతారు అనేటట్టుగా మనం పేరు తెచ్చుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడున్న ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లోపల వైపుకి ఫోల్డ్ చేస్తున్నానండి. లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చివరి వైపున వచ్చేసి ఒక కుట్టుకుంటూ రావడం అనమాట. వీటికి వచ్చేసి మనమే హెమ్మింగ్ చేయం కాబట్టి, మామూలుగా హెమ్మింగ్ చేసే వాటికైతే హెమ్మింగ్ చేస్తామండి, వీటికైతే అవసరం లేదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. చూడండి ఈ విధంగా సర్దుకుంటూ రావడమేనండి. కింద వైపున క్లాత్ వచ్చేసి ఫోల్డ్ అవుతుంది, అది జాగ్రత్తగా గమనించుకుంటూ ఈ పట్టీ మీద కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి, అవన్నీ కూడా చిన్న పాయింట్స్ గమనించుకుంటూ ఉండాలి. ఈ రౌండ్ ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి క్లాత్ ఏమన్నా ఫ్రిల్ లాగా ఏర్పడి ఉంటుంది కింద పార్ట్, అది ఒకసారి గమనించుకొని నిదానంగా ఈ పట్టీ మీద కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. చూసారు కదా మీరే. ఈ చివరి వైపుకి వచ్చేసరికి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయడమేనండి. చూడండి అంతే అన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకా సైడ్స్ జాయింట్ చేయడమేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, బ్యాక్గ్రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయింట్ చేద్దామండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదండి, మార్క్ చేసేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఆల్రెడీ స్టార్టింగే మనం మార్క్ చేసుకోవడం వల్ల కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. అందుకోసం కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ చేసుకున్నాం అనుకోండి, సైడ్ జాయిన్ చేసేటానికి ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి మళ్ళీ చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసేసాను.
దీనికి వచ్చేసి మళ్ళీ ఇంకొక 2 కుట్లు వేస్తానండి. స్టార్టింగ్ కుట్టేసాం కదా, దానికి ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఇంకో కుట్టు వేసేసాను, మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తానండి. చూడండి, ఒకవైపునైతే సైడ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. చూడండి, సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడా సైడ్ జాయింట్ చేసేయడమేనండి. చూడండి, ఒకవైపున సైడ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను సైడ్ జాయింట్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా ఒక 3 కుట్లు అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో కుట్టు పడుతుందని చెప్పాను కదా, ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. చూడండి, చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను, మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఓకేనా? పదే పదే పాదం గ్యాప్ అంటున్నానంటే దాని అర్థం వచ్చేసి ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం మనకి చూడడానికి కూడా కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఒక 2 కుట్లు కుట్టేస్తాను కదా, ఇంకో కుట్టు కుట్టేస్తున్నాను. చూడండి, ఇది అయిపోయింది కదా. చూడండి, ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, చంక వైపున కానివ్వండి, ఫ్రంట్ వైపున కానివ్వండి, ఫ్రంట్ నెక్కి చూడండి. చూస్తారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సేమ్ ఇదే విధంగా ఇంకో కోట్ను కూడా స్టిచ్ చేశాను అనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. కాకపోతే నాకు టైం సరిపోవట్లేదు, టైం మేనేజ్ చేయలేకపోతున్నాను, అంతే అండి తేడా. చూసారు కదా ఎంత ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అంతేనండి. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదండి, 13 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ పాపకి ఎవరికైనా కూడాను సేమ్ మెజర్మెంట్స్ తోటి ఈ కోట్ని స్టిచ్ చేయండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఓకే అండి, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.